ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ సభలో కూడా అది కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సభా ప్రాంగణం అంతా కూడా రకరకాల రంగులతో నిన్నటువంటి భారీ జనసంద్రంతో కూడా హోలీని తలపిస్తోంది. చిత్రాడ అంతా కూడా పవన్ అభిమానులు, కార్యకర్తలు అందరితో కూడా నిండిపోయింది. ఇక దాదాపు 70 సీసీ కెమెరాస్, 15 డ్రోన్లతో కూడా భారీ నిఘా మధ్య కూడా సభా ప్రాంగణం ఉంది. దాదాపు 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు జనసేనకు సంబంధించినటువంటి అధికారులు, నేతలు, కార్యకర్తలు. ఇక సభా ప్రాంగణంలో 15 భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం పవన్ ప్రసంగంపై కూడా ఆసక్తి నెలకొంది. దేశ విదేశాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, రాష్ట్రం నలుమూల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అందరూ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కూడా సభా ప్రాంగణానికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు, ప్రసంగిస్తారు. వావ్ వావ్ వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నిజానికి ఇలాంటి కళలు చూడాలంటే మళ్ళీ మన మహారాష్ట్ర వెళ్ళాలి. కానీ మన జనసేన మనందరికీ అలాంటి కళలన్నింటినీ ఒక్క చోటకు చేర్చి ఇక్కడే చూపిస్తోంది. రియల్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు శ్రీ దుర్గేష్ మన మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారి గురించి ఒక ఏవి స్టేజ్ మీద రాబోతుంది. సో ఏవిని అందరూ చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవి ప్లీజ్. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన మంత్రుల ప్రస్థానం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే వ్యవస్థ, ఎంతో కీలకమైన వ్యవస్థను మంత్రి మనోహర్ గారు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారు. పెరిగిన వివిధ నిత్యావసరాల ధరలను 5 సార్లు తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. మార్కెట్లు, రేషన్ షాపులు స్వయంగా తనిఖీ చేస్తూ ఎక్కడ అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అమ్ముకుని గత ప్రభుత్వం కొన్ని వేల కోట్లు అక్రమంగా దోచుకుంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి పేదలకు చెందాల్సిన బియ్యం అక్రమ తరలింపుపై శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉక్కుపాదం మోపారు. ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎన్నో వేల టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎంతటి వారైనా లెక్క చేయకుండా పేదల బియ్యం దోచుకున్న మాజీ మంత్రి కుటుంబంపై, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్లి అక్కడున్న నౌకను స్వాధీనం చేసుకుని 2384 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ పోర్టులు సందర్శించి అక్కడ నిఘా పెంచి పేదల బియ్యం అక్రమ తరలింపు కాకుండా చర్యలు తీసుకున్నారు. పేదల బియ్యం దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించి పేదల బియ్యం దోపిడీ చేసే వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ పోర్టు ద్వారా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పేదల బియ్యం దోపిడీపై సిఐడి ద్వారా విచారణకు ఆదేశించారు. ఓవైపు పేదలకు సరసమైన ధరలకు నిత్యావసరాల ధరలు అందిస్తూ పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే విజయవాడ వరదల సమయంలో అక్కడి స్థానికులకు ఎంతో అండగా నిలిచారు.
ఆ సమయంలో నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటి వద్దకు చేర్చి వారి కొరకు ఎంతో శ్రమించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల వద్ద కొన్న ధాన్యానికి 1600 కోట్లు బకాయి పెట్టింది. అధికారం చేపట్టిన వెంటనే ఈ 1600 కోట్ల బకాయిలను చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి. అకౌంట్లో పడ్డాయా డబ్బులు? 2024-25 ఖరీఫ్ సీజన్లో 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 7,300 కోట్లు చెల్లించారు. 5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. ఈ రైతులు మొత్తానికి రేపు 3:00 డబ్బులు పడకపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి. ధాన్యం అమ్ముకుంటే 6 గంటల పడింది మాకు డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. గతేడాది నవంబర్ నెలలో మొదలైన పథకం ద్వారా ఇప్పటి వరకు 95 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేసి కేవలం ఏడాదికి సగటున 1900 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో